పోయే కాలం వస్తే ఎవరో ఆపలేరన్న సామెత. పాక్‌కి ఆ కాలం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతకకుండా, వాళ్ళ రాష్ట్ర, దేశ అభివృద్ధిని చూసుకోకుండా, ఇష్టం వచ్చినట్లుగా కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గపు ఆలోచనలు, ముష్కరులతోటి దాడికి సపోర్టులు చేయడాలు. ఇవన్నీ చేస్తే ఏమవుతుందండి? వాళ్ళు గొయ్యి ఆళ్ళే తవ్వుకున్నట్టయింది. ఇప్పుడు అదే పరిస్థితి. పాక్ ఆర్మీ కథం. ఇంక మొదలైంది. ఇంకా వేట మొదలైంది. ఇంకా ఊచకోతలే వరుస పెట్టి. ఎందుకంటే సహించినంత కాలం సహిస్తారు. పిల్లిని కూడా గదిలో పెట్టి బంధించి దాన్ని అలాగా వేడిపిస్తున్నారు అనుకోండి, పులి అయిపోయి పీకి పాకం పట్టేస్తుంది. సో అదే పరిస్థితి. ఎంతకాలం మంచిగా ఉంటారు? దాన్ని లాలించినంత వరకు బాగానే ఉంటుంది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా పొడిసో, ఇంకో రకంగా కొట్టో, దానికి అవకాశం ఇవ్వకుండా ఎంత మంచిగా అది ప్రేమగా మనతోటి ఉన్నా దాన్ని ఏదో వేరే రకంగా కానీ గెలికేమనుకోండి, ఇలాగే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు కూడా కోరి కొని తెచ్చుకున్నారు. కోరి కొట్టించుకోవడం అంటే ఇదే. కోరి చంపించుకోవడం అంటే ఇదే. ఆర్మీ పెట్టల్లా రాలిపోతున్నారు. అడుగు తీసి అడుగు వేయడానికి ఉచ్చపోస్తున్నారు. ఆ రకంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఇంట్లో మీన్స్ ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే వాళ్ళని ఒక్కసారి ఈ ఇమేజ్ మనం చూడండి. బెలుచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీపై దాడి చూడండి. ఇదిగో ఈ ప్రాంతం వాళ్ళు వెళుతుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో పాక్ ఆర్మీపై దాడి చేసిన బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే భారత్ చేతికి మంటి అంటుకోకుండా వాళ్ళే పోతున్నారు. ఒక పక్క నుంచి వాళ్ళు వేసుకొచ్చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది. ఇక పాక్ ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసిన బిఎల్ఏ, దీనికి సంబంధించి నేను ముందుగా చెప్పాను కదా, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 10 మంది పాక్ ఆర్మీ హతమైపోయారు. సో అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం అవుతుంది. ఇంకా భారత్ పూర్తి స్థాయిలో పంజా విసరలేదు. వాళ్ళు కానీ పంజా విసిరారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో ఇంక వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఈ నేపథ్యంలో పాక్కు చావు దెబ్బ, త్రివిధ దళాలతో ముప్పెడు దాడి చేయడానికి ఒక పక్క భారతదేశం ఎదురు చూస్తుంది. ఇంకా ఉపేక్షించే పరిస్థితి అయితే లేనే లేదు. ఆ టైంకి వెళ్ళిపోయింది. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిద్రం అయిపోయింది. చాలామంది తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. ఒకవేళ మంచినీళ్ళు కొనుక్కోవాలంటే పేద దేశం కదండి, అది ఏమన్నా సంపన్న దేశమా? ఆ పేద దేశంలో అమాయకమైన ప్రజలు వీళ్ళు తీసుకునే నిర్ణయాలకి, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి, వీళ్ళు దుష్ట చర్యలకి, వీళ్ళు దుర్మార్గపు పాలనలకి వాళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు. బలైపోయినాడు ఆకలిస్తున్నాడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు. ఇప్పుడు 2-3 రోజులు ఎవరికైనా తిండి పెట్టలేదనుకోండి, ఆడెవరినో అడుక్కోవడమో ఏదో ఒకటి చేస్తుంటాడు. అడుక్కోవడానికి కూడా ఎవరు కానీ అతనికి సహకరించలేదనుకోండి, ప్రాణాలు కోల్పోవడానికి వాళ్ళు చూడరు. ఏదో రకంగా దొంగతనంగానో ఇంకో తనంగానో ఆ గుక్కడి నీళ్ళు లేకపోతే గుక్కడి తిండి కోసం వాడు వెంపర్లాడతాడు. వాడు దేనికన్నా కూడా తెగిస్తాడు. ఆ పరిస్థితి ఈరోజు అయిపోయింది. వాళ్ళ కడుపులు కాలిపోతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటున్నాయి. ఎక్కడి నుంచి ఏ దాడి వస్తుందని. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? వాళ్ళు చేసిన దుర్మార్గం. 3 దశాబ్దాల నుంచి మేమే పెంచి పోషిస్తున్నామని అంత సిగ్గు లేకుండా ఇంక చెప్తున్నారంటే ఇంక వాళ్ళ గురించి ఏం చెప్పాలి? पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation so that their bond with Pakistan, it never weakens. వాళ్ళ అధికారులు చెప్తున్నారు. రక్షణ శాఖ మంత్రి చెప్తున్నాడండి. 30 ఏళ్ల బట్టి మేము ఈ పనే చేస్తున్నాము, వాళ్ళని పెంచి పోషిస్తున్నాము, మా గొయ్యి మేమే తవ్వుకున్నామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. భారతదేశం ఇదే గోల పెట్టింది, ఇదే గొగ్గోలు పెట్టింది ప్రపంచ దేశాల ముందు. బాబు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది,
దాని మీద చర్యలు తీసుకోవాలి, దాన్ని కట్టడి చేయాలి, ఒక భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉంది అని చెప్తున్న వింటేనే కదా. ఎవరు గేమ్లు ఆలివి, ఎవరు రాజకీయాలు ఆలివి. ఈరోజు ఏమైంది? పెంటగాన్ని వదిలేశారా? తుక్కు తుక్కు తీసి పడేశారు అమెరికా లాంటి అగ్రదేశాలను కూడా. అంటే ఎప్పుడు కూడా పాముని పాలు పోసి పెంచకూడదని ఎందుకంటారండి సామెత? ఇందుకే అంటారు. నువ్వు కుక్క పిల్లలను పెంచుకో, పిల్లి పిల్లలను పెంచుకో, లేకపోతే ఇంకో దాన్ని పెంచుకో. పాము నువ్వు బాగుంది కదా, ఇలాగ వెళ్తుంటుంది, దానికి స్మూత్గా ఉంటుంది అని చెప్పి చిన్నపిల్లలను తీసుకొచ్చుకుని రోజులు పెంచామనుకోండి, ఎప్పుడో వేసేస్తుంది ఒక్క కాటు, ఇంక పోతుంది, ప్రాణాలు పోతుంది. అదే పరిస్థితి. పాక్ పాముతో సమానం. దాన్ని పెంచి పోషించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. పరిశ్రమ ఏముంది? దాన్ని పెంచనేలా, పొడిపించుకోవడమేనా? ఇది కదా ఆలోచించాల్సింది. అసలు ఎందుకు పెంచాలి? ఎవరు తప్పు? అది పెంచినోళ్ళు తప్పు, శిక్ష అనుభవించు. కానీ భారత్కి జరిగిన ఈ అటాక్ అంత ఈజీగా వదిలే పరిస్థితి కాదు. భారత సత్తా ఏంటో చూపిస్తుంది. దేశం రక్తం ఉడుకుతుంది. కోట్లాది మంది ప్రజల్లో 100 కోట్ల పైబడిన అఖండ భారతదేశం ఇది. అంత ఈజీగా వదిలే పరిస్థితి లేదు. త్రివిధ దళాలతో ముప్పిడి దాడికి మొత్తం మోహరించింది. పాక్కు కోలుకోలేని దెబ్బ ఒక పక్క బెలూచి నుంచి కూడా వస్తున్న నేపథ్యం. ఇక కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ముందేనే ప్రస్తావించడం జరిగింది. పాక్లో ఆకలి దాడులు, ఆకలి కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చేసిందని. అంత దారుణమైన పాలన సాగిస్తున్నారు వాళ్ళు. అవి ప్రభుత్వాలు కాదు, అదొక అరాచక పాలనలు. ఇప్పుడిప్పుడో పురాణాల్లో ఎక్కడో చదివాడు, వాళ్ళు అలా ఉండేవారట కదా, వీళ్ళు ఇలా ఉండేవారట. అది ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు పాక్లో జరుగుతున్నవి. అంత దారుణాలు, అంత అన్యాయాలు. ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారండి? ఏదో చిన్న చిన్న ఘర్షణలు ఎక్కడన్నా ఇంట్లో అన్నా అవుతాయి, కానీ అక్కడ అలా కాదు కదా. వాళ్ళు నవ్వమంటే నవ్వాలి, ఏడమంటే ఏడాలి, వాళ్ళు బతకమంటే బతకాలి, వాళ్ళకి నచ్చపోతే చంపేస్తారు. ఎవడిచ్చాడండి అధికారం? ఒక మనిషిని ఇంకో మనిషి చంపడానికి ఏ ప్రపంచంలో ఎవడిచ్చారు? ఏ ప్రభుత్వం ఇచ్చింది అధికారి? ఏ భగవంతుడు చెప్పాడు? ఏ గ్రంథం చెప్పింది ఒక మనిషిని చంపాలి అని? దుర్మార్గపు ఆలోచనలు. అందుకనే ఈ గతి పడుతుంది. సైనికులను గొక్క తిప్పుకోకుండా దాడులు చేస్తున్న నేపథ్యం. ఒక పక్క వాళ్ళు వేసేస్తున్నారు, ఇంకొక పక్క బార్డర్ అంతా కూడా గస్తీ పెట్టేశారు. 360 డిగ్రీస్లో మొత్తం అంతా కూడా కార్నర్ చేసేసింది భారత్. ఇంకా ఊపిరి పీల్చుకుంటే పరిస్థితి లేదు. బెంబేలు ఎత్తిపోతున్నాడట, బంకర్లో పాడిపోతున్నాడట. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. ప్రధానితో సహా, ఆర్మీ చీఫ్తో సహా వాళ్ళే ఉంది. వాళ్ళు ఏదో ఎక్కడో దగ్గర దాక్కోవడమో ఏవో ఫెసిలిటీస్ ఉంటాయి. పోయేది అందరూ కూడా అమాయకులు కదా. అందుకనే భారత్ కూడా ఆలోచిస్తుంది. అమాయకమైన ప్రజలు అన్యాయం అయిపోతారు కదా, పాపం వాళ్ళేం తప్పు చేశారు ఈ దుర్మార్గుల వల్ల, వాళ్ళు చేసిన పాపం ఏంటి అని. అందుకనే వాళ్ళు తప్పులు వాళ్ళే తెలుసుకునే విధంగా అక్కడ ప్రజలే వాళ్ళ మీద దాడులకు పాల్పోయే పరిస్థితి, పరుగులు పెట్టించే పరిస్థితి. ఇక మిసైల్స్తో భారత్ సరిహద్దుల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో మోహరించింది. ఇక పాక్ కీలక స్థావరాలకు టార్గెట్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి. ఇది మరింత కీలకమైన అంశం అండి. ఆల్రెడీ టార్గెట్లు ఫిక్స్ అయిపోయి, వీళ్ళు తెలియపోవడం ఏం లేదు. ఎక్కడైతే ఈ ముష్కర్లు ఉన్నారో, ఎక్కడైతే కీలక స్థావరాలు ఉన్నాయో ఆల్రెడీ పేల్చేశారు. కొన్ని ఆల్రెడీ అటాకులు జరిగిపోతున్నాయి. ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం డేటా అంతా కూడా భారత్ దగ్గర ఉంది. రక్షణ శాఖ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. ఏ టైంలో ఏదన్నా జరుగుతుంది. మిసైల్ అన్నింటినీ కూడా రౌండ్ చేసి ఉంచారు. ఇక పాక్ కీలక స్థావరాలకి టార్గెట్లు కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఒక్కసారి బటన్ నొక్కితే చాలు, స్మాషే. ఇక సరిహద్దుకు మిలిటరీ బలగాలు, భారీగా మిలిటరీ బలగాలను కూడా సరిహద్దుకు తీసుకెళ్లే విధంగా మొత్తం ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొన్ని బెటాలియన్స్ అన్నీ కూడా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. మిలిటరీ వాళ్ళు రోడ్డు ఎక్కవలసిన పని లేదండి. భారత్కున్న ఏవైతే ఆయుధాలకు సంబంధించి ఉన్నాయండి, నేవీ అవనియండి, లేకపోతే మిసైల్స్ అవనియండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అవనియండి, దీనికి సంబంధించి ఏం అవసరం లేదు. టార్గెట్ ఫిక్స్ చేసి బటన్ నొక్కితే చాలు, ఇంట్లో కూర్చోండి. అంత పవర్ఫుల్గా ఉంది, అంత ఆషామాషిగా కాదు. అందుకే పాక్ వణిగిపోతుంది. ఏంట్రా బాబు అనవసరంగా మన గోయిని మనమే తవ్వుకున్నట్టున్నది ఇప్పుడు అది. కానీ ఏం లేదు, అలా కన్ను ఎర్ర చేస్తే చాలు, ఇలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, అయిపోద్ది.
మటాష్, ఇంకేం మిగలదు. ఇక ఎంత దారుణం అంటే సరిహద్దుల్లో మిలిటరీ బలగాలు హై అలర్ట్ ఇప్పుడే ప్రకటించారు. అక్కడ భారత్లో వాళ్ళ పరిస్థితి అండి, భారత్ వల్ల భయపడి ఇప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిందరవందరం అయిపోయింది. చాలా కష్టం, ఇంక మామూలు కష్టాలు కాదు, రోడ్ల మీదకి వచ్చి ఆకలి కేకలు వేస్తున్నారట. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఒకవేళ పేద ప్రజలు ఉంటే వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగలేని దుస్థితి. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే ఇప్పుడు లీటర్ పాలు అక్కడ 130 రూపాయలట. ఇంకా ఎక్కడ కొనుక్కుంటారు సామాన్యమైన ప్రజలు? ఇప్పుడు పనులు ఏమీ ఉండవు. ఆల్రెడీ వారు మొదలవుతున్నది అని చెప్పి వార్తలు వచ్చేస్తున్న నేపథ్యం. వాళ్ళు మేకపోతు గాంభీర్యం అంటారు చూసారు, ఆ గాంభీర్యం చేస్తారు కదా, మేము ఇచ్చేసేస్తాం మా దగ్గర అణ్వాయుధాలు ఇన్వాయుధాలు అలాంటివి ఏదైనా వాళ్ళు తీయాలని ఆలోచన వస్తేనే అరగంటలో స్మాష్ చేసేస్తారట ఇండియా. అవి ఉన్న రిపోర్ట్స్. 30 నిమిషాల నుంచి 1 గంట. ఒకవేళ అలా దుస్సాహసానికి కానీ తెగబడితే ప్రపంచ దేశాలన్నీ గుడి అక్కడే పెట్టినాయి, ఇంకేం మిగలదు. అన్యాయంగా ప్రజలు పోతారు. అదొక్కటే ఆలోచన. ఏ దేశం ఆలోచించినా సరే. పాకు మీద ఎవరికి ప్రేమ లేదు, దుష్టుల మీద ఎవరికి ప్రేమ ఉంటుందండి? పామును జంతువులా చూడరు, విష సర్పంలాగే చూస్తారు. మనం గుర్తుంచుకోవాల్సింది అది కాటేస్తుందని తెలుసు, కానీ కొన్ని అంశాల్లో తప్పదు. ఇక లీటర్ పాలు 130 రూపాయలట, వాటర్ బాటిల్ 110 రూపాయలు, తాగే నీరు 110 రూపాయలు పెట్టి సామాన్యమైన కొనుక్కోగలడా? బ్రెడ్ ముక్క ఆకలి నింపుకోదామని బ్రెడ్ కొంటే మన దగ్గర ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. అక్కడ 300 రూపాయలు, 300 రూపాయలు బ్రెడ్ అట. మరి ఏం చేస్తారు ఆకలి కేకలు వేయక? ఏం చేయాలి? ఆకలి కేకలు వేస్తున్నారు, ఆకలి దాడులు వేస్తున్నారు. ఇంకేంటంటే దొమ్మీలు మొదలవుతాయి. ఎక్కడ ఏది కనిపిస్తే దాన్ని ఎత్తుకుపోతారు. ఇంకా తప్పదు. ఇంకా ఎన్నిసార్లు మనం చూడలేదు, ఎన్ని దేశాల్లో మనం చూడలేదు. ఆకలికి మించింది ఇంకేముంటుంది? కడుపు నిండకపోతే ఏదైనా చేస్తారు, వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వాళ్ళు పెంచిన పాము వాళ్ళనే కాటేస్తుందట. పాములోని ఎప్పుడు కూడా అతను సామాన్యంగా చచ్చిపోడట. ఎవరైతే పాములు పెంచుతుంటే ఆడిస్తుంటాడో ఆ పాము కాటుతోటే చనిపోతాడని. ఇది కూడా అదే అవుతున్నది. అదే ముష్కరులు వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. ప్రజలు సహించట్లేదు. పాకిస్తాన్లో కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత తప్పు చేశారు, ఇంత దుర్మార్గం చేశారు, మమ్మల్ని బలి పెడుతున్నారు, మేము ఈ దేశంలో పుట్టడమే మా తప్ప, ముస్లింలుగా జన్మించడమే మా తప్ప అని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రందనలు, ఆకలి కేకలు, అట్టుడిగిపోతున్న పాకిస్తాన్, అక్కడ కూడా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ప్రధాని ఇల్లులు ముట్టడించడానికి, ఆర్మీ చీఫ్లు ఇంట్లో ముట్టడానికి, రక్షణ శాఖ మంత్రులు ఇల్లులు ముట్టడించడానికి దొరికినట్టుగా వాళ్ళే వేసేస్తారు దొరికారంటేనే. ఆ స్థితికి తీసుకొచ్చుకోవడం వాళ్ళు చేసిన పాపం, నేరం, ఘోరం. అందుకే పాక్ ఆర్మీ ఆల్రెడీ ఒక రుచి చూసింది. ఇక భారత్ కూడా మరొక సిగ్నల్ కానీ ఇస్తే సమస్తం శుభం కార్డు.